ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య భాగం, దేవుడు గుడిలోన గుండెలోన. క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది మతాతీతమైన ఒక అనుబంధం. అదే మన దేవుడితోటి సత్సంబంధం. ఆ సంబంధం విధేయతకు, విశ్వాసానికి దారితీయాలే కానీ ఆచారాలకు, సంప్రదాయాల ఆచరణకే పరిమితం కాకూడదు. కొందరి విషయంలో మతం అనేది మౌఢ్యానికి, ఉన్మాదానికి మాతృక అవుతుంది. మరికొందరికి మతం మత్తెక్కిస్తుంది. మతం ముసుగులో దేవునికి సంకెళ్ళు వేసి గుడిలో బందీని చేశాం. ఆయన అక్కడే పడుంటాడని బయటకు వచ్చేస్తాం. గుడికి వెళ్ళొచ్చి దేవుని చూచాం, మొక్కుబడి చెల్లించాం, ఇక నాకేమిటి, ఆయన నన్ను ఎందుకు ఆశీర్వదించడు, నేను ఆయన అడిగింది ఎందుకు చేయడు అనే ధీమా, ధైర్యంతో ఉండిపోతాం. బయటకు వచ్చి దేవుడు మన పరిసరాలలో కనపడడు గనుక, మన చుట్టూ ఉన్న భౌతిక లోకమే మనకు ఆదర్శం కనుక వాళ్ళలా ఉండాలని తాపత్రయంతో, ఆరాటంతో ముందుకు పరిగెత్తుతాం. వారం వారం మాత్రం మరొక తప్పక బందీ అయిన క్రీస్తును దర్శించి మన కోరిక ఆయనకు తెలియజేస్తాం. దేవా, సకల జనుల మాదిరిగా మాకును ఒక రాజును నియమించు. 1 సమూయేలు 8:5. ఇదంతా మనలోనున్న వెలితికి పరాకాష్ట. ప్రియ స్నేహితుడా, మన కోరిక చూడండి ఎంత చిన్నదో. మన చుట్టూ ఉన్న లోకమే ఆదర్శం కనుక వాళ్ళలా ఉండాలని జీవితాంతం తాపత్రయం. ఆ కోరికతో మనం ఎటు పరిగెత్తుతున్నామో మనకే తెలియదు. ఇజ్రాయేలీలు దేవుని నాయకత్వంలో బ్రతుకుట ఇష్టం లేక రాజునడిగి బానిసత్వ బ్రతుకు తెచ్చుకున్నారు. కానీ మన పట్ల దేవుని ఉద్దేశానికి, ఆయన పట్ల మన ఉద్దేశం పూర్తిగా విరుద్ధం. ఆయనేమో మనల్ని మీరు నావారై ఉండినట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని, లేవికాండం 20:26 అంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలని సిద్ధం చేశాడు. మనల్ని ఒక ప్రత్యేక జనాంగంగా చేసి వాగ్దానాలను మనం ఆవిష్కరించుకోవాలని, వాటిని అనుభవించి ఆయన మహిమపరచాలని ఆయన కోరిక. మనం గుమ్మంలోనికి రావాలని దేవుని ధ్యేయమైతే గుడిలో కూర్చోబెట్టి ధూపమిస్తున్నాం. దేవుడి గుడిలో ఉన్నంతకాలం వాగ్దానాలు గ్రంథానికే పరిమితమవుతాయి. ఈ వాగ్దానాలు జీవితంలో ఫలించాలంటే గుడిలోని దేవుణ్ణి గుండెలోనికి ఆహ్వానించు. అప్పుడు గ్రంథంలోని వాగ్దానాలు నీ సొత్తు అవుతాయి. మనము ఆదాము సంతతి వారం కాబట్టి పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నాం గనుక యేసు క్రీస్తు శిలువ మీద తన రక్తం కార్చి మన పాపాల నిమిత్తం పరిహారం చెల్లించి చనిపోయి తిరిగి లేచాడు. జీవము గల దేవుడు కాబట్టే మనకు జీవము, జీవితము ఏర్పాటు చేశాడు. ఆయన బిడ్డగా కావాలని నీకుంటే ఒక్క నిమిషం నీ మనసుతో కాదు సుమా, హృదయంలో నీ పాపాల నిమిత్తం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకో. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. ఆ క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీ జీవితంలోనికి వచ్చి నీతో నివసిస్తాడు. ఇక నీకు దిగులేమిటి? పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఆదరణకర్త అయినప్పుడు నీకు ప్రయాసెందుకు? అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. యోహాను 16:13. నీ గురి మారుతుంది, గమ్యం మారుతుంది. ఇటువంటి జీవితమే దేవునికి ఇష్టమైన ధూపం. సృష్టికర్తే నీ వాడైనప్పుడు ఆయన నీ కొరకు ప్రకటించిన వాగ్దానాలు నీకు కాక మానతాయా? క్రీస్తుని రక్షకునిగా చేసుకో. నీ ఆత్మకు నిత్యత్వం స్వతంత్రించుకో. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సేకరించబడినది.